హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 48లో వేదాంతం 1897 సంవత్సరం నవంబర్ 12వ తేదీన స్వామి వివేకానంద లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు నేను. మనం తెలుసుకోదగిన తర్వాతి విషయం ఇది. ఈ శరీరం అంటే ఎడతెగ ప్రవహిస్తున్న ఒక జడద్రవ్య ప్రవాహం యొక్క పేరే కదా అనే ప్రశ్న బయలుదేరుతోంది. ఒక నది ఎడతెగకుండా ప్రవహిస్తుందనుకోండి. పోయిన నీరు పోతుండగా ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి దానిలో చేరుతూ ఉంటుంది కదా. అట్లే ప్రతిక్షణం మన శరీరం నుండి కొంత ద్రవ్యం బయటికి పోతుండగా మళ్ళీ కొత్త ద్రవ్యం ప్రతిక్షణం క్రొత్తగా వచ్చి దానిలో చేరుతోంది. అయినప్పటికీ దాన్నంతా కలిపి ఊహ చేసుకుని ఆ ఊహనే నది అనో శరీరమనో అంటున్నాము. సరే, నది అని మనం పిలిచేది దేన్ని? ప్రతిక్షణం ఆ నీరు మారిపోతోంది, ఆ తీరము మారిపోతోంది. ప్రతిక్షణం పరిసరాలు కూడా, అంటే దాని సమీపంలో చుట్టూ ఉండేవి మారిపోతున్నాయి. ఇంకా నది అనేది ఏది? ఈ వికార పరంపరం యొక్క, అంటే మార్పుల వరుస యొక్క పేరు మాత్రమే ఆ నది. మనసు కూడా అలాంటిదే. దీన్ని ప్రసిద్ధంగా క్షణిక విజ్ఞానవాదం అంటారు. దీన్ని గ్రహించడం చాలా కష్టం. అయినా గట్టి పట్టుదలతో తర్క బలం చేత బౌద్ధ తత్వశాస్త్రం దీన్ని బాగా నిరూపించింది. ఇది భారతదేశంలో కొంత వేదాంత భాగానికి విరుద్ధంగా బయలుదేరింది. దీనికి మనం సమాధానం చెప్పవలసి ఉంది. అద్వైతం యొక్క సహాయం చేత మాత్రమే దీనికి సమాధానం చెప్పగలం. మరి ఇంకా దేనివల్ల అలాంటి సమాధానం కుదరదు. అద్వైత మతాన్ని గూర్చి ప్రజలకు విపరీత భావాలున్నా, అద్వైతాన్ని గూర్చి ప్రజలు పోరాటాలు సాగించినా ఈ అద్వైతం ప్రపంచానికి ఎలా తరుణోపాయం కాగలదో మనం కనుగొందాం గాక. అద్వైతంలో మాత్రమే అనేక విషయాలకు సహేతుకమైన సమాధానాలు ఉన్నాయి. ద్వైత మతం, ఇతర మతాలు ఈశ్వరార్చనకు సాధనాలుగా చాలా మంచివే, మనస్సుకు సంతృప్తినిచ్చేవే. అవి మనస్సును ఉద్ధరించడానికి సాయపడవచ్చు. కానీ ఎవడైనా మానవుడు సాధకుడుగాను యుక్తియుక్తుడుగాను కూడా ఉండదలిచితే ప్రపంచంలో అతనికి ఉపకరించతగింది అద్వైత సిద్ధాంతం ఒక్కటే. సరే, ఇప్పుడు ఒక్క ప్రక్క నుండి నిరంతరం నిలిచి ఉండి రెండో ప్రక్క నీటిని వదిలివేస్తున్న నదితో పోల్చి మనస్సును గూర్చి విచారణ చేద్దాం. మనం ఆత్మ అని పిలిచే ఆ ఐక్యం ఎక్కడుంది? శరీరం నిరంతరం మారిపోతున్నా, మనసు ఎప్పుడు మార్పు చెందుతున్నా, మన లోపల మార్పు చెందినది ఒకనొకటి ఉంది. అదే ఈ వస్తువులను గూర్చిన మన భావాలకు స్థిరత్వం కల్పిస్తోంది. వేర్వేరు తావుల నుండి వచ్చే కాంతి కిరణాలు ఒక తెర మీదనో, ఒక గోడ మీదనో కదలక మార్కు ఉండే మరొక దేని మీదనో పడినప్పుడు మాత్రమే ఆ కిరణాలకు ఐక్యం ఏర్పడటం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే అవి పూర్ణస్వరూపంగా కూర్పునందడానికి వీలవుతుంది. నరుని ఇంద్రియాలకు ఐక్యం ఎలా ఏర్పడుతుంది? అతని వేర్వేరు భావాలు ఏకమై ఒక పూర్ణ స్వరూపం పొందడానికి వీలు ఎలా కలుగుతుంది? మనసు కూడా మారిపోతుండేదే కాబట్టి దాంట్లో ఐక్యం సాధ్యమవుతుందని చెప్పడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. కాబట్టి శరీరం కంటే మనసు కంటే వేరైన ఇంకొకటి ఉండి తీరాలి. మన భావాలన్నీ, మన ఇంద్రియానుభవాలన్నీ దేని మీద నిలిచి ఐక్యం పొందగలవో, ఒక పూర్ణస్వరూపంగా ఏర్పడగలవో అలాంటిది ఏదో ఒకటి మారినది, శాశ్వతంగా ఉండేది ఉండి తీరాలి. అదే నరునిలోని నిజమైన జీవుడు లేక ఆత్మ. పంచభూతాల్లో ఏర్పడింది ఏదైనా మీరు దాన్ని సూక్ష్మ ద్రవ్యం నుండి లేక మనస్సు నుండి అది మారిపోతూనే ఉంటుంది. మీరు స్థూల పదార్థమనే ఈ బాహ్య ప్రపంచం కూడా సూక్ష్మ ద్రవ్యమైన మనసు కంటే మరింతగా మారిపోతుంది. అందువల్ల పరిణామ రహితమైన వస్తువు భౌతిక పదార్థం మాత్రం కాజాలదు.
అది ఆత్మ పదార్థమై ఉండి తీరాలి. అంటే అది జడద్రవ్యం కాజాలదు. అది అవినాశ అయ్యి నిర్వికారమై మార్పు లేనిదై ఉండి తీరాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న బయలుదేరుతోంది. ప్రపంచంలో మాత్రమే జనించే పురాతన వాదాలన్నీ దూరంగా ఉంచుదాం. ఈ బాహ్య ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? జడ పదార్థాన్ని కల్పన చేసింది ఎవరు? నరుని ఆంతర ప్రకృతి నుండి మాత్రమే మనం సత్యం తెలుసుకోవాలి. ఆత్మ గురించి ఈ సందర్భంలో అదే విధమైన ప్రశ్న ఉదయిస్తోంది. మనస్సు నుండి వేరైనది నిర్వికారమైన ఆత్మ నరునిలో ఉన్నదని ఒప్పుకున్నప్పటికీ జీవుల మధ్య భావాల్లోనూ అనుభవాల్లోనూ సానుభూతుల్లోనూ ఐక్యం ఎలా కలుగుతోంది అనే ప్రశ్న కలుగుతుంది. నా జీవాత్మ మీ జీవాత్మ తోడి సంసర్గం ఎలా కలుగుతోంది? అది అలా పనిచేయడానికి ఉపకరించేది సాధనం ఏది? దేని ద్వారా అది నీ ఆత్మను చేయగలుగుతోంది? ఇతర జీవాత్మ సంసర్గానుభవం నాకు ఇలా కలుగుతోంది. నీ ఆత్మతోనూ నా ఆత్మతోనూ సంబంధాన్ని కల్పించే మాధ్యం అనే వస్తువేది? కాబట్టి ఇంకొక ఆత్మ కలదని ఒప్పుకోవలసిన తాత్విక అవసరం ఏర్పడుతోంది. అన్ని జీవాత్మలతోడ సంపర్కం కలిగి పనిచేయగలది జడ పదార్థాలలోనూ వాటి మూలంగానూ పనిచేయగలది ఆత్మే అయి ఉండాలి. ప్రపంచంలో ఉన్న ఈ అసంఖ్యాక జీవాత్మలన్నింటినీ తనలో ఇముడ్చుకొని వాటిలో అంతర్యామి అయి వర్తిస్తూ అవి అన్నీ తనలోనే తన మూలంగానే బ్రతుకున్నట్లు తనలోనే తన ద్వారానే ఒకదాంతో ఒకటి సానుభూతి పొందుతూ ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటూ ఒకదానికొకటి ఉపకారం చేస్తూ ఉండటానికి వసతిని కల్పించే విశ్వాత్మ ఒకటి ఉండి తీరాలి కదా. ఈ విశ్వాత్మే పరమాత్మ, అదే జగదీశ్వరుడు. ఆత్మ భౌతిక పదార్థం కాదు కాబట్టి, అది ఆత్మమయం కాబట్టి జడ పదార్థ ధర్మాలకు అది లోబడి ఉందని తేలుతోంది. జడ పదార్థ ధర్మాలను అనుసరించి దీన్ని పరిశోధించడానికి కూడా వీలు లేదు. ఇది అవిజయం, అజం, అమరం, నిర్వికారం. నయనం చిందతి శస్త్రాణి నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నిత్యః సర్వగతః స్థాణు రచులోయం సనాతనః. ఈ ఆత్మను శాస్త్రాలు ఛేదింపజాలవు, అగ్ని కాల్పజాలదు, నీరు తడపజాలదు, గాలి ఆర్పివేయజాలదు. ఈ ఆత్మ నిర్వికారమైంది, అంతటా వ్యాపించి ఉండేది, కదలినిది, చలనం లేనిది, శాశ్వతమైంది. భగవద్గీతను అనుసరించి వేదాంత శాస్త్రాన్ని అనుసరించి ఈ జీవాత్మ విభుని అని మనం గ్రహిస్తున్నాము. కపిలుని సిద్ధాంతాన్ని అనుసరించి ఇది సర్వవ్యాపి. ఈ ఆత్మ అణుస్వరూపి అంటే అత్యంత సూక్ష్మ పరిణామం కలది అని వాదించే సంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి. నిజమే. అయినా వ్యక్తం కావడంలో అది అణువణువుగా గోచరిస్తుందనే వారి అభిప్రాయం. దాని యథార్థ స్వరూపం విభువు అంటే సర్వత్రా వ్యాపించి ఉండేది అని అర్థం. ఇక్కడ ఇంకొక సిద్ధాంతం బయలుదేరుతోంది. అది మిక్కిలి విచిత్రంగా తోచవచ్చు. అది భారతీయుల ప్రత్యేక సిద్ధాంతం. ఇది అన్ని సంప్రదాయాల వారు సమానంగా అంగీకరించే సిద్ధాంతం. కాబట్టి ఈ ఒక్క భావాన్ని గూర్చి శ్రద్ధగా విని జప్తికి జ్ఞాపకం ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. భారతదేశంలో ఈ భావం అన్నిటికీ పునాదిగా ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో జర్మన్ తత్వవేత్తలు, ఆంగ్ల తత్వజ్ఞులు స్థూల పరిణామ సిద్ధాంతాన్ని బోధించడం మీరు వినే ఉంటారు. అన్ని జంతువుల శరీరాలు ఒక్క రీతివే అనేదే ఈ సిద్ధాంతం. ఒకే వర్గానికి చెందిన శరీరాలు భిన్న భిన్నంగా ఆకృతి పొంది వ్యక్తమవుతున్నందున విభేదాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అత్యల్ప క్రియ మొదలు అత్యుత్తమ జీవి అయిన మానవోత్తముని వరకు శరీర స్వరూపం ఒక్కటే ఇంకొకటిగా మారుతూ పైకి పోతూ శ్రేష్టతర రూపాన్ని ధరిస్తుంది. చివరికి పూర్ణతను పొందుతోంది. మనలో కూడా ఆ సిద్ధాంతం ఉంది. జాత్యంతర పరిణామ
ప్రకృత్యా పురాత్ అని పతంజలి యోగి తెలిపే ఉన్నాడు. అన్నీ ఒకటే శ్రేణికి చెంది ఉన్నాయి. జాతి అంటే శ్రేణియే, ఒకటి ఇంకొక రకంగా మారుతూ ఉంటుంది. ఇదే పరిణామం. ఒక రకం ఇంకొక రకంగా ఏర్పడటంలాగా ఒక వస్తువు వేరొక వస్తువుగా మారటానికే పరిణామం అని అర్థం. యూరోపియన్లకు మనకు భేదం ఎక్కడుంది? ప్రకృతి పురాత్ అంటే ప్రకృతి పూర్ణతను పొందడం వల్ల అని పతంజలి తెలిపి ఉన్నాడు. స్పర్ధ వల్ల అంటే పోటీ పడటం వల్ల, స్వాభావికమైన స్త్రీ పురుష జాతి ఆకర్షణ వల్ల శరీరం రూపాంతరం పొందుతోందని యూరోపియన్లు చెబుతున్నారు. పతంజలి సూక్తిలో యూరోపియన్ సిద్ధాంతం కన్నా సూక్ష్మధర పృథక్కరణం, గాఢతర పరిశీలనం కనబడుతోంది. ప్రకృతి పూర్ణత పొందడం అంటే ఏమో ఇప్పుడు ఆలోచిద్దాం. అత్యల్ప సూక్ష్మజీవి క్రమక్రమంగా శ్రేష్టతర జీవి అవుతూ ఒక బుద్ధుడిగా ఏర్పడే వరకు మారుతూ పోతుందని మనం ఒప్పుకుంటున్నాం. ఒక యంత్రంలో క్రియను ఏదో ఒక రూపంలో అంతకు ముందు మనం ప్రవేశపెట్టి ఉండకపోతే ఆ యంత్రం ఏ క్రియను చేయజాలదు. శక్తి ఎన్ని రూపాలతో వ్యక్తమైనా దాని పరిణామం ఒక్కటే, దానికి మార్పు రాదు. ఒక రూపంలో కొంత శక్తిని మనం పొందకోరితే అంత శక్తిని వేరొక రూపంలో వేయించి తీరాలి. కాబట్టి ఉన్న శక్తి పరిణామం ఒకటే. ఒక సూక్ష్మజీవి పరిణామం పొంది బుద్ధుడైనట్లు అనుకోండి. ఆ సూక్ష్మజీవికి కూడా నిజానికి బుద్ధుడే. సూక్ష్మజీవే బుద్ధినిగా పరిణమిస్తే ఆ సూక్ష్మజీవి సంకోచం పొందిన బుద్ధుడే అయి ఉండాలి. ఈ విశ్వం అనంత శక్తి రాశి వికాసమే అయితే ఈ జగత్తు ప్రళయ దశలో ఉన్నప్పుడు సంకోచం పొందిన ఆ అనంత శక్తి రాశి అయి ఉండాలి. వేరు విధంగా కావడానికి వీల్లేదు. అందువల్ల ప్రతి జీవాత్మ అఖండమని తేలుతోంది. మన కాలి క్రింద మిలమిల్లాడే చిన్న పురుగు మొదలు మహోన్నతులైన మహారుషుల వరకు అందరిలోనూ ఈ అఖండ శక్తి, అఖండ నైర్మల్యం, అఖండ స్వరం ఉన్నాయి. భేదమంతా వికాసంలోని తారతమ్యమే. చిన్న పురుగు ఆ శక్తి యొక్క అతి స్వల్పాంశాన్ని మాత్రమే ప్రకటిస్తోంది. నువ్వు దాన్ని ఎక్కువగా ప్రకటిస్తున్నావు. ఒక మహారుషి దాన్ని ఇంకా ఎక్కువగా ప్రకటిస్తున్నాడు. ఇంతే భేదం, కానీ ఆ అఖండ శక్తి ఏకరీతిగానే నిలిచి ఉంది. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కోండిలో పార్ట్ 48లో వేదాంతం 1897 సంవత్సరం నవంబర్ 18వ తేదీన లాహోర్లో వివేకానంద స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 4 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ సోదరిమణులారా లేవండి మేల్కోండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న ఈ సోదరిమణులారా లేవండి మేల్కోండి, మీకు ఏమన్నా చెప్తున్న సోదరిమణులారా లేవండి మేల్కోండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.